హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. సో ప్రెజెంట్ మనం జొమాటోలో రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు, అంటే 5 గంటలు అన్నమాట. సో ఈ 5 గంటలు అయితే మనం డ్యూటీ అయితే చేయబోతున్నాం జొమాటోలో డెలివరీ బాయ్గా. సో 5 గంటలు చేస్తే ఎంతవరకు సంపాదించుకోవచ్చని చాలామంది కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేస్తున్నారు అండ్ మెసేజెస్ కూడా చేస్తున్నారన్నమాట. సో ప్రెజెంట్ వాళ్ళందరి కోసం మనం జొమాటోలో 5 గంటలు అయితే వర్క్ చేయబోతున్నాం. సో ఈ 5 గంటలు చేసిన తర్వాత ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఎన్ని ఆర్డర్లకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా ఒక్కొక్క ఆర్డర్ డెలివరీ చేసుకుంటా నేను మీకు ఇప్పుడు చూపిస్తానన్నమాట. సో ప్రెజెంట్ మనం జొమాటోలో గిగ్స్ అయితే బుక్ అయితే చేసుకున్నమాట. గిగ్స్ అంటే టైమింగ్స్ అన్నమాట. టైమింగ్స్ అయితే బుక్ చేసుకొని డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మనం జొమాటో యాప్ ఓపెన్ చేస్తే మన కింద గిగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు టైమింగ్స్ చూపిస్తా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 9 to 10, 10 to 11, 11 to 12 3 మొత్తం 3 అవర్స్ అయితే బుక్ అయితే చేసినాం అన్నమాట. సో ఈ 3 అవర్స్ ప్రెజెంట్ నేను టైమింగ్ బుక్ చేసిన, మిగతా 12 to 2 అనేది తర్వాత అయితే బుకింగ్ అయితే చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా పైన, ఆఫ్లైన్ ఆన్లైన్ అని. ఆ ఆఫ్లైన్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు డ్యూటీ అయితే ఆన్ అయిపోతుంది. సో డ్యూటీ ఆన్ చేసినాక అక్కడ ఒక లొకేషన్ కనిపిస్తుంది చూడండి, ఒకటి డాట్ మార్క్ లెక్క. సో అక్కడికి వెళ్తే మనం ఆర్డర్స్ పడతాయి అన్నట్టుగా ఇక్కడ మనకు యాప్లో అయితే చూపిస్తుంది అన్నమాట. సో ప్రెజెంట్ మనం జొమాటో యాప్ నుంచి డైరెక్ట్ గూగుల్ మ్యాప్ ద్వారా ఆ లొకేషన్ పెట్టుకొని వెళ్తాం అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, మనం ఇంట్లో నుంచి బయలుదేరక ముందే మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే పడ్డదన్నమాట. ₹45.76. మనకు ఇక్కడ నుంచి రెస్టారెంట్కి 1.5 కిలోమీటర్ ఉన్నది. ఆ రెస్టారెంట్ నుంచి కస్టమర్ లొకేషన్కి ఏమో 4.3 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఆర్డర్ పడేటప్పుడు యాక్సెప్ట్ అని కొట్టాలి. యాక్సెప్ట్ చేసినాక మనకు మ్యాప్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ రెస్టారెంట్ అడ్రస్ చూపిస్తుంది. సో మనం రెస్టారెంట్కి అయితే బయలుదేరినమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:05 ఏమో టైం అయితే అవుతుందన్నమాట. సో మనకు రెస్టారెంట్కి 1.5 కిలోమీటర్ ఉంది కదా. సో మీరు బయలుదేరేటప్పుడు మీ దగ్గర హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సు అండ్ మన బైక్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మీ దగ్గర కరెక్ట్ పెట్టుకోండి. అండ్ ఇది వర్షాకాలం కాబట్టి మనకు రెయిన్ కోట్, ఫోన్ పౌచ్, ఫోన్ రెయిన్ కోట్ కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ మీరు మెయింటైన్ చేయండి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఏమైందంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఈజీగా వర్క్ చేయొచ్చు. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పుడు వర్షం కొట్టినప్పుడు ఫోన్ తడవకుండా మంచిగా ప్రాబ్లం కాకుండా హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం కస్టమర్ ఆర్డర్ పెట్టిన రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకోండి, సాగర్ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ అని కనిపిస్తుంది కదా. సో మనం ఈ రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళి మనం ఏమేమి ఆర్డర్ పెట్టాడో కస్టమర్ ఆ ఆర్డర్స్ అయితే మనం పికప్ చేసుకోవాలి. సో పికప్ చేసుకునే ముందు మనం ఆర్డర్ ఐడి అనేది మనకు ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఆర్డర్ ఐడి ఇక్కడ లాస్ట్ కనిపిస్తుంది చూడండి, 7080. ఇక్కడ ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఆర్డర్ ఐడి ఉన్ను ఈ ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ ఇవి 2 కలిపి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే మనకు ఆర్డర్ అయితే మన చేతికి అయితే ఇస్తారన్నమాట. సో కస్టమర్ ఏం ఆర్డర్ పెట్టిందంటే ఫ్రై పీస్ మండి అన్నమాట. సో ఆర్డర్ ఐడి 7080. సో ఇది లోపలికి వెళ్ళి మనం 7080 అని చెప్పి మనం ఆర్డర్ అయితే తీసుకోవాలన్నమాట. 7080 అది మీరు బ్లర్ వేస్తా అద్దంటే కట్టేస్తా అన్న. మీది రికార్డింగ్ అద్దంటే మీది కట్టేసి అప్లోడ్ చేసుకుంటాం. ఏంటి రికార్డింగ్ ఏంటి? రిజిస్టర్ బ్లాగ్స్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ డెలివరీ బాయ్ రాజశేఖర్ అని ఉంటుంది. డెలివరీ బాయ్ రాజశేఖర్ మొత్తం జొమాటో, స్విగ్గీ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఆర్డర్ అయితే మనం ఇలా పికప్ అయితే చేసుకోవాలన్నమాట. సో మనకు రెస్టారెంట్ అన్న కూడా ఇట్లా అడుగుతుండు, అది ఏంది రికార్డింగ్ అవుతుందా అని. అంటే అన్న ఇది డెలివరీ బాయ్ రాజశేఖర్ ఛానల్, ఇట్లా యూట్యూబ్ గురించి వీడియోలు తీస్తున్నా, అందుకే రికార్డ్ చేస్తున్నా అని చెప్పి బయటకు అయితే వచ్చేసినాం అన్నమాట. సో ఇప్పుడు మనం కస్టమర్ లొకేషన్కి అయితే బయలుదేరాలి. కస్టమర్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల 300 మీటర్లు అన్నమాట, 4.3 కిలోమీటర్ ఇంగ్లీష్లో. సో ఇప్పుడు మనం కస్టమర్ లొకేషన్కి అయితే దగ్గర దాకా వచ్చేసామన్నమాట. సో మనకు గూగుల్ మ్యాప్లో ఈ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చి ఆగిందన్నమాట. సో మనం జొమాటో యాప్ ఓపెన్ చేసుకొని రీచ్డ్ లొకేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన కాల్ ఆప్షన్ ఉంది కదా, కాల్ మీద క్లిక్ చేస్తే మన కస్టమర్కి కాల్ అయితే వెళ్తుంది అన్నమాట. సో ఇది మన జొమాటో నెంబర్ నుంచి మాత్రమే కాల్ చేయాలి, వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే కలవదన్నమాట. సో జొమాటో నుంచి కాల్ చేస్తే మనకు బ్రదర్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు కస్టమర్ అయితే. సో బ్రదర్కి అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసి ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా డెలివరీ అయితే చేసేసాము. ఈ ఆర్డర్కి మనకు ₹45.76 అయితే వచ్చాయన్నమాట. మొత్తం ట్రావెల్
ట్రావెల్ ఎంత అయిందంటే 6 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేసామన్నమాట. సో ఇందులో ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది 45 రూపీస్ 6 కిలోమీటర్లకు వచ్చింది కదా. సో ఇన్సెంటివ్స్ కాక అన్నమాట, ఇన్సెంటివ్స్ కలుపుకుంటే ఇంకొంచెం అమౌంట్ కలుస్తుంది. సో ఆ ఇన్సెంటివ్స్ అనేది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకు కింద ఒక సెక్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ ఇన్సెంటివ్స్. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో మనకి ఇందులోనే పార్ట్ టైం ఫుల్ టైం 2 ఇన్సెంటివ్లు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు థర్స్డే డిన్నర్ ఫ్లెక్సీ అని ఉంది కదా. సో ఇదైతే నేను కంప్లీట్ చేస్తున్నా. ఇది 200 రూపీస్ ఇన్సెంటివ్ అన్నమాట. సో ఈ 200 ఎక్స్ట్రా యాడ్ అవ్వాలంటే మనం 5 ఆర్డర్లు మినిమం డెలివరీ చేసి ఉండాలి. ప్లస్ ఒక 2-3 గంటలు డ్యూటీ అయితే ఆన్ చేసి ఉంచాలి. అంటే ఇక్కడ 1 గిగ్ అని ఉంది. 1 గిగ్ అంటే మీకు అర్థం అవ్వడానికి 2-3 గంటలు డ్యూటీ ఆన్ చేసి ఉంటే మనకి 200 రూపీస్ ఎక్స్ట్రా అయితే వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు 45 రూపాయలు పడ్డది కదా ఒక ఆర్డర్కి. ఈ 45 అంటే మనకి ఎగ్జాక్ట్ 260 రూపాయలు ఒకవేళ ఎర్నింగ్ చేసినాం అనుకోండి, అట్లా కూడా 200 రూపీస్ యాడ్ అవుతాయి అన్నమాట. సో మొత్తానికి అయితే మనకు 200 రూపాయలు లాస్ట్కి ఎక్స్ట్రా జొమాటో నుంచి వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ మనం మళ్ళీ రిటర్న్ బయలుదేరుతుంటే మనకు సెకండ్ ఆర్డర్ అయితే పడుతుందన్నమాట 36 రూపాయలు. సో మనం ప్రెజెంట్ ఉన్న దగ్గర నుంచి రెస్టారెంట్కి 2.5 కిలోమీటర్లు, రెస్టారెంట్ నుంచి కస్టమర్ లొకేషన్కి ఏమో 3 కిలోమీటర్లు అన్నమాట. మొత్తం 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లకి 36 రూపాయలు అయితే వచ్చిందన్నమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటిదంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జొమాటోలో మనకు ఎర్నింగ్స్ ఎట్లా వస్తాయంటే మనం ఉన్న లొకేషన్ నుంచి రెస్టారెంట్కి ఎంత దూరం పడ్డా కూడా మనకు జొమాటో నుంచి అమౌంట్ రాదు. సో రెస్టారెంట్ నుంచి కస్టమర్ లొకేషన్కి ఎంత దూరం ఉందో అది మాత్రమే కౌంట్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇది కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే ఇట్లా పికప్ ఉంటుంది కదా, మనం ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ నుంచి రెస్టారెంట్కి పోడు, దీనికి ఎక్కువ దూరం ఉంది, దీనికి అమౌంట్ రాలేదని అనుకుంటారు. సో రెస్టారెంట్ నుంచి కస్టమర్కి ఉన్న దూరాన్ని మాత్రమే జొమాటో వాడు క్యాల్కులేట్ చేస్తాడు. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ మనం రెస్టారెంట్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. ఓకే, సో ఫ్రెండ్స్ మనం సెకండ్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ సాయి దర్శిని అని. సో ఇందులో మనకు సెకండ్ ఆర్డర్ పడ్డది. సో మనకి ఇంకా ఆర్డర్ అయితే రెడీ అవ్వలేదు, 10 మినిట్స్ టైం అయితే పడుతుందని ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. నా 4346 అన్నా. సో మనం ఆర్డర్ రెడీ అయితే చెప్పామన్నమాట. చెప్పినా కూడా ఆర్డర్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. సో ఆ లోపు ఖాళీగా ఏం చేద్దామని ఒక టీ అయితే చెప్పినామన్నమాట. సో ఈ టీ తాగేలోపు ఆర్డర్ రెడీ అవుతుందని వెయిటింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు టైం దగ్గర 9:10 అవుతుందన్నమాట. సో ఒక 1:45 నిమిషాలు పట్టింది ఫస్ట్ ఆర్డర్కే. సెకండ్ ఆర్డర్ దగ్గరికి వస్తే మళ్ళీ టైం అయితే వెయిటింగ్ చేపిస్తున్నారు. సో కొన్నిసార్లు ఇట్లా జరుగుతుంది అన్నమాట. సో మనం ప్రతి దానికి చిరాకు పడితే మాత్రం ఏ వర్క్ అయితే మనం చేయలేము. ఆర్డర్ రెడీ అయ్యే వరకు అయితే మనం టైంపాస్ అయితే చేద్దాం. సో ఆర్డర్ రెడీ అయినాక మనకు యాప్లో అయితే చూపిస్తుంది ఆర్డర్ రెడీ అయిందని. అక్కడికి పోయి మనం ఐటమ్ చెప్పి తీసుకోవాలన్నమాట. సో ఐటమ్ రెడీ కొట్టిండు. సో ఆర్డర్ రెడీ అయింది, పికప్ చేసుకున్నాను. పికప్ చేసుకొని కస్టమర్ లొకేషన్కి అయితే బయలుదేరుతున్నాను. మ్యాప్ మీద క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్ ద్వారా మనకు కస్టమర్ లొకేషన్ చూపిస్తుంది. సో టోటల్గా ఇది సెకండ్ ఆర్డరు. ఈ ఆర్డర్ను 36 రూపాయలు, ఫస్ట్ ఆర్డర్ ఏమో 45. ఈ 2 ఆర్డర్లకు 80 రూపాయలు వచ్చాయన్నమాట. సో కస్టమర్ లొకేషన్కి వెళ్తుంటే గాలి బాగా వస్తుంది, కొంచెం వర్షం పడే సూచన లెక్క కనిపిస్తుంది. సో డెలివరీ బాయ్గా జాయిన్ అయిన తర్వాత వర్షాకాలం అయితే మాత్రం ఖచ్చితంగా రెయిన్ కోట్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే సడన్గా వర్షం పడ్డదనుకోండి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. సో 500 సంపాదించే కాడ 5000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్కి. సో ప్రజెంట్ మనం కస్టమర్ లొకేషన్కి వచ్చాం. కస్టమర్కి కాల్ అయితే చేస్తున్నాం అన్నమాట. హలో అన్న, జొమాటో అన్న. ఇక్కడ లొకేషన్లో ఉన్నాను. ఇక్కడ చికెన్ సెంటర్ ఉంది అన్న. ఈ చికెన్ సెంటర్ ఫస్ట్ ఫ్లోరా? ఓకే అన్న. సో కస్టమర్ కాల్ చేసేటప్పుడు అప్పుడప్పుడు కస్టమర్ లేవట్టకపోవచ్చు, అంటే ఏదన్నా కాల్ రీచ్ అవ్వకపోవడం, లేకపోతే కస్టమర్ ఏదన్నా పనిలో ఉండి మర్చిపోవడం, అటువంటి ప్రాబ్లమ్స్ అయితే జరగచ్చు. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవేళ కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అందులో మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందులోనే మనం కస్టమర్ ఇస్ నాట్ రీచబుల్ అని ఉంటుంది అన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకు జొమాటో కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత జొమాటో కస్టమర్కి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కాల్ అయితే చేస్తారన్నమాట. సో ఈ 15 మినిట్స్ 20 మినిట్స్ కూడా కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయలేకపోతే లాస్ట్ 30 మినిట్స్ లోపు ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయితే చేస్తారన్నమాట.
సో కస్టమర్ లొకేషన్ అయితే ఇది కాదన్నమాట, అడ్రస్ ఇది కాదు. సో నేను మిస్టేక్ అయినా. సో మళ్ళీ కస్టమర్ కాల్ చేస్తే పక్కన శ్రీ హర్ష రెసిడెన్సీ 2 అని చెప్తున్నారన్నమాట. సో కస్టమర్ అడ్రస్కి అయితే ముందుకైతే వెళ్తున్నాను. సో వెళ్ళి అక్కడ చూడాలి అదేనా కాదా అడ్రస్ ఒకసారి. శ్రీ హర్ష రెసిడెన్సీ ఒక్క నిమిషం అన్న. శ్రీ హర్ష రెసిడెన్సీ 2 ఓకే, పక్క బిల్డింగ్ అవుతుంది. మీరేనా? థ్యాంక్ యూ. సో సెకండ్ ఆర్డర్ కూడా మనం సక్సెస్ఫుల్గా డెలివరీ చేసేసినాం. సో ఇక్కడ ఆర్డర్ డెలివర్డ్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఈ ఆర్డర్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ పడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఆర్డర్ పడాలంటే మనం రెస్టారెంట్ దగ్గరలో ఉండాలన్నమాట. సో అందుకోసం మనం ఇప్పుడు రెస్టారెంట్ దగ్గరలోకి. సో మీరు ఇక్కడ ఫోన్లో చూసుకోవచ్చు 59 నిమిషాలు 82 రూపాయలు అయితే వచ్చినాయి. 2 ట్రిప్స్ కొట్టినాం, 2 గిగ్స్ కంప్లీట్ చేస్తున్నాం. మనం 2వ గిగ్లోకి ఎంటర్ అయినాం అన్నమాట. సో కస్టమర్ లొకేషన్కి అయితే కస్టమర్ లొకేషన్ అంటున్నా, రెస్టారెంట్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. సో మనకి ఇక్కడ దగ్గరలో ఒక రెస్టారెంట్ అయితే ఉంది, అది గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తుంటే మనకు థర్డ్ ఆర్డర్ అయితే పడుతుంది అన్నమాట. సో మనకి 86 రూపాయల 98 పైసలు అన్నమాట. సో మనకి ఇలా 2 ఆర్డర్స్ ఉన్నాయి, మల్టీ ఆర్డర్ అన్నమాట. సో ఈ 2 ఆర్డర్లు అయితే మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో మనం ప్రెజెంట్ రెస్టారెంట్కి అయితే బయలుదేరుతున్నాం 2 ఆర్డర్ల కోసం. సో ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేసి ముందుకైతే గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది మనకు థర్డ్ ట్రిప్ అన్నమాట, మల్టీ ఆర్డర్ అన్నమాట. సో ప్రెజెంట్ మనం రాజుగారి బిర్యానీలో ఆర్డర్ పడ్డది. ఈ రెస్టారెంట్ దగ్గరికి అయితే మనం చేరుకున్నాం అన్నమాట. సో మనకు ఆర్డర్ రెడీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ చూస్తే చాలా మంది అయితే ఉన్నారన్నమాట. సో మనకు ఆర్డర్ రెడీ ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేసి ఆర్డర్ పికప్ చేసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. సో కాకపోతే 2 ఆర్డర్లు ఉన్నాయి, మనకు 2 ఆర్డర్లు పికప్ చేసుకోవాలి. ఓకే, పికప్. సో ఫ్రెండ్స్ మనం రెస్టారెంట్కి రీచ్ అయినట్టుగా మార్క్ చేసిన తర్వాత మనల్ని సెల్ఫీ అయితే అడిగిందన్నమాట. సో ఈ సెల్ఫీ ఎట్లా అంటే మనకు ఎవ్రీ 4 ఆర్డర్స్ లేకపోతే 6-7 ఆర్డర్స్కి ఒకసారి సెల్ఫీ అయితే అడుగుతుందన్నమాట. సో ఇది ఫేస్ సెల్ఫీ అన్నమాట. ఫేస్ సెల్ఫీ అంటే డ్యూటీ చేసేది నువ్వా కాదా అని చెక్ చేయడం అన్నమాట. సో ఇక్కడ మనం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాం. ఒక బ్రదర్ అయితే ఏమైంది రికార్డింగ్ చేస్తున్నాం అని బ్రదర్ అయితే అడుగుతున్నాం అన్నమాట. సో బ్రదర్ కోసం మనది యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి మన ఛానల్ పేరు టైప్ చేసి అందులో మన వీడియోస్ కూడా చూపిస్తున్నా అన్నమాట. సో బ్రదర్కి అయితే మన వీడియోస్ చూపెట్టి బ్రో సబ్స్క్రైబ్ చేయి బ్రో అని చెప్పిన అన్నమాట. సో మీరు కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అన్నా 487 అన్న టైం పడుతుందా? సో ఫ్రెండ్స్ మొత్తానికి 25 నిమిషాలు వెయిట్ చేయించి బిర్యానీ అయితే చేతికి అయితే ఇచ్చిండు అన్నమాట. సో ఇది ఫస్ట్ ఆర్డర్ పికప్ చేసుకున్నా, మీకు చెప్పిన కదా మల్టీ ఆర్డర్ అన్నమాట. మల్టీ ఆర్డర్లో ఒక ఆర్డర్ పికప్ చేసుకున్నా, ఇంకొక ఆర్డర్ ఏమో ఇంకొక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఈ మల్టీ ఆర్డర్లో మనకు సెకండ్ ఆర్డర్ ఎక్కడ పడ్డదంటే మై ఫ్రెండ్ సర్కిల్ అనే రెస్టారెంట్లో పడ్డదన్నమాట. సో ప్రెజెంట్ నేను అక్కడికే బయలుదేరుతున్నా. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో జొమాటోలో ఎవరైనా ఆర్డర్ పెట్టినప్పుడు, జొమాటోనే కాదు స్విగ్గీ అయినా ఎందులో అయినా కూడా, ఫుడ్ డెలివరీ ఎందులో అయినా కూడా మల్టీ ఆర్డర్ అనేది అప్పుడప్పుడు ఒక్కొక్క రెస్టారెంట్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో ఉన్న ఇంకొక రెస్టారెంట్లో కూడా పడుతుంది అన్నమాట. సో కస్టమర్స్ ఏమంటారు అంటే ఇట్లా 2 ఆర్డర్లు ఎందుకు ఒకసారి ఎందుకు పడతాయి, 2వ ఆర్డర్ ఎందుకు యాక్సెప్ట్ చేసినావు, నాది ఒకటే యాక్సెప్ట్ చేసి అది తీసేసుకోవచ్చుగా, రిజెక్ట్ కొట్టుకోవచ్చుగా అని చాలామంది కస్టమర్స్ ఇట్లా మాతోటి అడుగుతారన్నమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటిదంటే మనకు జొమాటో నుంచి 2 ఆర్డర్లు వచ్చినాయంటే 2 యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే మనం 2 ఆర్డర్లు యాక్సెప్ట్ చేయలేదో అప్పుడు మనకు ఆ రోజు 200 ఇన్సెంటివ్ ఉంటుందిగా, ఆ ఇన్సెంటివ్ పోతుంది ప్లస్ మీదికెళ్ళి అకౌంట్ డీయాక్టివేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. సో మనకు 2 ఆర్డర్లు పడ్డా 1 ఆర్డర్ పడ్డా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి మనం ఆర్డర్లు డెలివరీ చేయాలి. ఇక కొన్నిసార్లు ఆ రెస్టారెంట్లో ఈ రెస్టారెంట్లో లేట్ అయితే జరగచ్చు. అట్లా లేట్ అయినప్పుడు మీరే 2 ఆర్డర్లు తీసుకోవడం వల్ల లేట్ అయిందని కస్టమర్లు మమ్మల్ని అంటారన్నమాట. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కస్టమర్లు ఎవరైనా జొమాటోలో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఎందులో అయినా కూడా సో ఇట్లా లేట్ అయినప్పుడు కావాలని డెలివరీ బాయ్స్ అయితే లేట్ అయితే చేయరు. మ్యాక్సిమం ఎవరైతే తొందరగా చేసుకోవాలని ఉంటుంది ఎవరికైనా కూడా, కొన్నిసార్లు రెస్టారెంట్లో లేట్ వల్ల ఇప్పుడు నేను రాజుగారి బిర్యానీలో మనకి 25 నిమిషాలు అయితే వెయిటింగ్ అయితే చేయించుకున్నారు. సో ఇక్కడ ఈ ఆర్డర్ మళ్ళీ వెయిటింగ్ చేయించుకుంటారా అంటే ఇతను కూడా వెయిటింగ్ అయితే చేయిస్తున్నాడు అనమాట. సో మనకు ఆర్డర్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. సో ఇట్లా లేట్ అయినప్పుడు కొంచెం అర్థం చేసుకోవాల్సిందని నేనైతే కస్టమర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నమాట.
అయితే మనం ఇప్పుడు మై ఫ్రెండ్ సర్కిల్లో కింద బ్రదర్ని అయితే అడిగినా అన్నమాట. అడిగితే బ్రదర్ అయితే పైన ఐటమ్స్ ఇస్తాడు, ఇక్కడ కాదని చెప్పిండు. సో ఇక్కడ బ్రదర్ దగ్గరికి వచ్చి షవర్మా ఇమ్మని చెప్పిన, అయితే మిగతా ఐటమ్స్ అక్కడ ఉన్నాయిగా అవి తీసుకొని రాపో అన్నాడు. సో నేను బేకరీ దగ్గరికి అయితే వెళ్ళానన్నమాట. సో ఆ బేకరీలో మనకు మిగతా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బ్రదర్ దగ్గరికి వచ్చి ఫోన్ అయితే చూపించాను. సో ఆర్డర్ ఐడి 0450 చెప్పిన తర్వాత బ్రదర్ అయితే నాకు ఆ ఐటమ్స్ చెక్ చేసి నాకైతే ఇచ్చాడన్నమాట. సో ఈ ఆర్డర్ తీసుకొని మిగతా షవర్మా ఐటమ్ కూడా అక్కడ మనం తీసుకోవాలన్నమాట. సో ఆ ఐటమ్స్ అనేది తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మనకు కస్టమర్ ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టిండు, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. సో బ్రదర్ అయితే షవర్మా ఇచ్చేసిండు. నేనైతే ఆ షవర్మా తీసుకొని ఆర్డర్ అయితే పికప్ చేస్తున్నా. ఇక్కడ ఒక స్కానర్ ఉంది, స్కాన్ చేసిన. సో స్కాన్ చేసిన తర్వాత మనకు కస్టమర్ లొకేషన్ కనిపిస్తుంది కదా. సో కస్టమర్ లొకేషన్కి అయితే ఇప్పుడు నేను బయలుదేరుతున్నా అన్నమాట. మొత్తానికైతే ఇది మల్టీ ఆర్డర్ అన్నమాట. మల్టీ ఆర్డర్ అంటే 3వ ప్లస్ 4వది 2 కలిపి మనం ఆర్డర్ పికప్ అయితే చేసుకున్నాం. సో ఇద్దరు కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. సో మనకు జొమాటో యాప్లో ఇద్దరు కస్టమర్స్ ఒకేసారి చూపెట్టదు, ఒకటి డెలివరీ చేసిన తర్వాతనే ఒకటి చూపిస్తుంది. ఫస్ట్ ఏది దగ్గర ఉంటే అది చూపిస్తుంది అన్నమాట. సో దాని విధంగా గూగుల్ మ్యాప్ పెట్టుకొని ప్రజెంట్ ఫస్ట్ కస్టమర్ దగ్గరికి అయితే నేను బయలుదేరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు చెప్పాను కదా మల్టీ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్ అని. సో ఆ ఆర్డర్ అనేది నేను డెలివరీ చేసేటప్పుడు నా కెమెరాలో ఛార్జింగ్ అయితే అయిపోయిందన్నమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ బ్యాగ్లో ఛార్జింగ్ అయితే పెట్టి మళ్ళీ 5th ఆర్డర్ నుంచి కంటిన్యూ అయితే చేస్తున్నా. సో ప్రజెంట్ నేను 5th ఆర్డర్ దగ్గరికి వచ్చిన అన్నమాట. సో 5th ఆర్డర్ రెస్టారెంట్ దగ్గర మనకు ఆర్డర్ అయితే రెడీ కొట్టారు. సో రెడీ కొట్టారు కదా, బ్రదర్ దగ్గరికి అయితే ఆర్డర్ ఐడి చెప్పి ఆర్డర్ అయితే పికప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానన్నమాట. సో ఆర్డర్ ఐడి చెప్పిన తర్వాత బ్రదర్ అయితే నాకు ఇస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఇది 5th ఆర్డర్ అన్నమాట. చాలా దగ్గర పడ్డది, కిలోమీటర్ ఏమో పడ్డది. సో ఈ కిలోమీటర్ ఆర్డర్ డెలివరీ చేస్తే మనకు దగ్గర 25 రూపాయల పైన అయితే వస్తుంది అన్నమాట. సో మనం ఇప్పుడు కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాం. కస్టమర్కి కాల్ చేస్తే ఇక్కడ బ్రదర్ ఇక్కడనే వెయిట్ చేస్తున్నాడు. సో బ్రదర్కి అయితే మనం ఆర్డర్ డెలివరీ చేసేసామన్నమాట. సో ఈ ఆర్డర్కి మనకు 26 రూపాయలు అయితే వచ్చాయన్నమాట. మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో 5th ఆర్డర్ డెలివరీ అయితే కంప్లీట్గా చేసేసాము. ఇక 6th ఆర్డర్ కోసం నెక్స్ట్ రెస్టారెంట్ దగ్గరికి అయితే మనం వెళ్ళి వెయిట్ చేయాలన్నమాట. సో మీకు ఎప్పుడైనా మల్టీ ఆర్డర్ కనుక పడితే కనుక మల్టీ ఆర్డర్ పడ్డప్పుడు మాత్రం కస్టమర్ నేమ్ కనుక్కోవాలి, మీరు ఏం ఐటమ్ ఆర్డర్ పెట్టారో కూడా కనుక్కోవాలి. అలా కనుక్కుంటే మనకు ఆర్డర్ అనేది వేరే వాళ్ళది ఇంకొకరికి ఇవ్వకుండా ప్రాబ్లం జరగదన్నమాట. సో మనకు 6th ఆర్డర్ అయితే పడుతుంది 33 రూపాయల 84 పైసలు. సో మనకు దగ్గర కిలోమీటర్న్నర ఏమో ఉండదన్నమాట. సో మనం ప్రజెంట్ 6వ ఆర్డర్ అన్నమాట ఇది. ఇప్పుడు టైం అయితే దగ్గర 11:15, 11:30 దాకా అవుతుంది. సో మనం ఇరానీ చాయ్ అనే బేకరీ దగ్గరికి మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట. అన్న 4001 సో బ్రదర్ అయితే సైడ్కి పిలిచినమాట. సో ఇక్కడ మన ఆర్డర్ ఐడి ఉన్న మన ఫోన్ నెంబర్ అయితే రాయమన్నాడు. సో నేను నా మొబైల్ నెంబర్ అయితే రాసి మన ఇక్కడ స్లిప్ అయితే ఇస్తాడన్నమాట. ఆ స్లిప్ తీసుకొని మనకు ఆర్డర్ ఏమైతే వచ్చిందో ఆ ఆర్డర్ దగ్గరకు పోయి స్లిప్ ఇస్తే మనకు ఐటమ్ అయితే ఇస్తారు. సో ఆ ఐటమ్ తీసుకొని మనం కస్టమర్ లొకేషన్కి అయితే బయలుదేరాలి. ఇది 6th ఆర్డర్ అన్నమాట. టైం 11:30 వరకు అవుతుంది. మనం 9 o'clock ఏమో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దగ్గర 2 hours 30 minutes అవుతుంది. 2.5 గంటలో నేను 6 ఆర్డర్లు అయితే డెలివరీ చేశాను. ఈ 6 ఆర్డర్లకు నాకు దగ్గర ఒక 250 to 300 రూపీస్ వరకు అయితే ఎర్న్ అయితే నేను చేసిన అన్నమాట. సో కస్టమర్ లొకేషన్కి వెళ్తుంటే ఈ మధ్యలో కుక్ ఏంది ఇట్లా అడ్డం ఉన్నది. సో ఫ్రెండ్స్, కస్టమర్ లొకేషన్కి వచ్చాను. కస్టమర్కి అయితే కాల్ అయితే చేస్తున్నా. సో కస్టమర్ కాల్ చేసినాక కస్టమర్ అయితే మన కోసం బయటకు అయితే వచ్చారన్నమాట. సో ఈ కస్టమర్కి అయితే ఈ ఆర్డర్ అయితే నేను డెలివరీ అయితే ఇచ్చేసాను. సో మనకు టోటల్గా 6 ఆర్డర్లు అయితే డెలివరీ అయితే చేసేసామన్నమాట. సో ఫ్రెండ్స్, మనకు ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేసేసాం. ఆర్డర్ డెలివరీ చేసినందుకు మనకు 51 రూపాయి అయితే వచ్చింది.
మనకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే మనం ఇప్పుడు బయలుదేరాలి. ఎందుకంటే ఇక్కడనే ఉంటే ఆర్డర్ పడకపోవచ్చు. రెస్టారెంట్కి ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో మనకు ఆర్డర్లు అయితే అట్లా పడుతూ ఉంటాయి. ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, ఆ ఎల్లో కలర్ మ్యాప్లో మనకు ఆర్డర్లు పడతాయి అన్నమాట. అది మన జోన్, అది మన ఏరియా. మనం ఇప్పుడైతే బయటకు వచ్చినాం కాబట్టి మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో లోపలికి వెళ్ళే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటిదంటే, జొమాటోలో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ మొబైల్ నెంబర్కి మీ పేరు నెంబర్ సెండ్ చేస్తే నేను కూడా మిమ్మల్ని జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయితే చేపిస్తాను. జాయిన్ అవ్వడానికి మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవి 2 ఉంటే సరిపోతాయి. మన డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు, ఆర్సీ కార్డ్ అవసరం లేదు. సో ఇలా కొన్ని అయితే అవసరం లేకుండా కూడా మీరు ఈజీగా అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో జాయిన్ అయ్యే ముందు జాయినింగ్ ఫీజు అయితే ఉంటుంది. మినిమం జాయినింగ్ ఫీజు వచ్చేసి 50 రూపీస్ నుంచి 600 లోపు ఉంటుంది. సో అది మీ ఏరియాని బట్టి కొన్ని ఏరియాలకు ఫ్రీ జాయినింగ్ కూడా రావచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే బయలుదేరుతున్నాం. మొత్తం చీకటి ఉన్నది, అసలు ఇట్లా లైట్లే లేవు సక్క. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 7th ఆర్డర్ కస్టమర్ దగ్గరికి అయితే వచ్చాం. సో కస్టమర్ అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం 15 నిమిషాల నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నా. సో కస్టమర్ లిఫ్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే జొమాటో యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అందులో మనకు రైట్ సైడ్ పైన హెల్ప్ అని ఆప్షన్ ఉంటుంది. సో హెల్ప్ మీద క్లిక్ చేసిన తర్వాత లైవ్ ఆర్డర్ హెల్ప్ అని ఉంటుంది. అందులో క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక టైం అయితే వస్తుంది అన్నమాట. సో అక్కడ కస్టమర్ ఇస్ నాట్ రీచబుల్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక టైం లిమిట్ ఇస్తాడు. ఇక్కడ 15 నిమిషాలు ఇచ్చిండు. సో ఈ 15 నిమిషాలు అయితే జొమాటో కస్టమర్ కేర్ నుంచి కస్టమర్కి కాల్ పోతుంది. ఆ టైంలో కనుక కస్టమర్ ఒకవేళ కాల్ లిఫ్ట్ చేశారనుకోండి, మనకు ఈ ఆర్డర్ అనేది డెలివరీ చేయమని కస్టమర్ కేర్ వాళ్ళు చెప్తారు. ఒకవేళ 15 నిమిషాలు దాటినాక కూడా కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాత్రం ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తారు. అదే ఆర్డర్ని మళ్ళీ రెస్టారెంట్కి రిటర్న్ అయితే ఇవ్వాలన్నమాట. ఒకవేళ రెస్టారెంట్లో వాళ్ళు రిటర్న్ తీసుకోకపోతే అది మనమే తీసుకోవచ్చు అన్నమాట. సో మొత్తానికైతే మనకు ఆర్డర్ అనేది ఇలా డెలివరీ కంప్లీట్ అయితే చేయాలన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు 459 రూపాయలు అయితే సంపాదించాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 7 ఆర్డర్లు కొట్టిన 2 గంటల 40 నిమిషాలు టైం ఆన్ ఆర్డర్ అని చూపిస్తాను. అంటే ఈ టైం అనేది 12 వరకే కౌంట్ అన్నమాట. సో మిగతా 12 నుంచి 2 అనేది రేపటి డేట్లో పడుతుంది. అది 4th జూలైలో పడుతుంది కాబట్టి ఇక్కడ 2 hours 40 minutes వచ్చింది. ఆ 2 hours ఇలా కలుపుకుంటే 4 గంటల 40 నిమిషాలు అయితే మొత్తానికైతే నేను వర్క్ చేసిన. సో ఈ 4 గంటలు వర్క్ చేసినందుకు 7 ఆర్డర్లు వచ్చినాయి. దాంతోపాటు 459 రూపాయలు వచ్చినాయి. కింద ఇన్సెంటివ్ 200 రూపీస్ థర్స్డే డిన్నర్ ఫ్లెక్సీ అని యాడ్ అయింది. సో టోటల్గా 5 గంటలు వర్క్ చేస్తే అందులో 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ కోసం బ్రేక్ తీసుకున్నా. మొత్తానికైతే టోటల్గా 450 రూపాయలు వచ్చినాయి. పెట్రోలు 100 రూపాయలు అయితే ఖర్చు అయింది. నాకు పెట్రోల్ పోను 350 రూపాయలు అయితే మిగిలినాయి అన్నమాట. ఓకే.